ఇప్పుడే ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో భరణి అండ్ శ్రీజ వీళ్ళిద్దరూ ఇంట్లో ఒకళ్ళే ఉంటారు. దానికి రిలేటెడ్గా ఈ గేమ్స్ అనమాట. సో గేమ్ ఏంటంటే ఫస్ట్ అక్కడక్కడ టవర్స్ పడేస్తారు. వీటిని తీసుకొచ్చి ఒక స్క్వేర్ బాక్స్లో పెట్టాలి. ఆంధ్రాలో 7 పెంకులాట అంటారు, తెలంగాణలో లగోరి అంటారు, రాయలసీమలో దీనికి ఇంకో పేరు ఏదో ఉంది, అది నాకు గుర్తురట్లా. కొంచెం కామెంట్ పెట్టించాలని కాదు కానీ ఆ పేరు తెలుసుకోవాలని నేను నెట్లో కూడా వెతికా. రాయలసీమ వాళ్ళకి ఏమన్నా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. సరే, ఈ గేమ్లో వీళ్ళిద్దరు ఆడటంతో పాటు ఇంట్లో వాళ్ళని సపోర్ట్గా ఇంకో 2 ప్లేయర్లను తీసుకురావాలి. భరణి వచ్చేసి నిఖిల్ అండ్ ఇమాల్ని తీసుకున్నాడు. శ్రీజ డిమాన్ పవన్ని గౌరవ్ని తీసుకుంది. సో ఇప్పుడు వీళ్ళ మధ్యలో గేమ్ అనమాట. పెంకులన్నీ ఏరుకొచ్చేసి స్క్వేర్ బాక్స్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు. భరణి వాళ్ళు బజర్ సౌండ్ అయిపోయేలోపు 80% మాత్రం ఒకటే పెట్టారు. శ్రీజ వాళ్ళు 6 పెట్టి 25% బాక్స్లో పెట్టారు. సో సంచాలకుగా కళ్యాణ్, సుమన్ శెట్టి. ఇప్పుడు వీళ్ళిద్దరు నిర్ణయం చెప్పాలి. సో బేసిక్ ఇక్కడ రూల్ ఏంటి, స్క్వేర్ బాక్స్లోకి మొత్తం పెట్టాలని. ఇటు భరణి గారు పెట్ల, అటు శ్రీజ గారు పెట్ల లెక్క ప్రకారం చూసుకుంటే. కానీ వీళ్ళేమో 80% ఉందని వీళ్ళు వాదగిస్తున్నారు, వాళ్ళేమో 25% ఉందని. ఎందుకంటే సుమన్ శెట్టి భరణి ఒకే మంచం ఒకే కంచం వచ్చిన దగ్గర నుంచి కూడా. సో సుమన్ శెట్టి భరణికే సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ కళ్యాణ్ ఇతనేం తక్కువ తెలియదు కదా, పాపం ఫస్ట్ నుంచి శ్రీజ వీళ్ళిద్దరూ చాలా కలిసి ఉన్నారు, బాగా ఉన్నారు. 25% ఉంది కాబట్టి ఇతను కూడా స్టాండ్ తీసుకున్నాడు. ఇందులో తప్పేమనిపించలా. కానీ ఇందులో న్యాయ ప్రకారంగా చూసుకుంటే ఇద్దరిది తప్పు ఉంది. లేదా టవర్ వైజ్ చూసుకుంటే శ్రీజకి ఇవ్వచ్చు. కానీ వీళ్ళిద్దరు గొడవ వల్ల ఏవి తేలట్లా. బిగ్ బాస్ ఇప్పుడు ఇదంతా కాదని చెప్పి మాధురిని పిలిచాడు. సో మాధురిని పిలిచి నువ్వు చెప్పు నిర్ణయం అన్నాడు. మాధురి శ్రీజాదే విన్ అయిందని చెప్పింది. సడన్గా నాకు ఫీజులు ఎగిరిపోయినాయి, ఇదేంటి టప్పని పార్టీ మార్చిందని. సో ఈమె పార్టీ ఎందుకు మార్చిందా అని కొంచెంసేపు ఆలోచించా. నా మట్టి బుర్రకు తగిలింది ఏంటంటే, తనుజ వాళ్ళు భరణి వచ్చిన దగ్గర నుంచి నానెమ్మడి పడి తిరుగుతుంది. మాధురికి ఎక్కడో బాగా కాలింది. ఎందుకంటే ఆయన లేనప్పుడు తనూజాని దగ్గర తీసింది, లేదా తనూజ తూ అన్నా తీ అన్నా కూడా తనూజ అమ్మటి తిరిగింది. ఇప్పుడు తనూజ మాధురిని లెక్క చేయట్లా. ఇది ఖాళీ శ్రీజ వైపు వచ్చింది అనుకోండి. వీళ్ళందరూ కనుక ఒక టీం అయితే గేమ్ మాత్రం అదిరిపోయిద్దని నా ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళ టీము, భరణి వాళ్ళ టీం కూడా ఏం తక్కువేం లేదు. భరణి, రాము, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, ఇప్పుడు నిఖిల్, ఇంతమంది ఉన్నారు. సో శ్రీజ తరపున ఫిక్స్డ్గా ఉంది కళ్యాణ్, ఇమానియల్ న్యూట్రల్, అతను ఎవరి వైపు ఉండలేడు. ఇక డిమాన్ పవన్, రీతు, వీళ్ళు ఎప్పుడు ఎవరి వైపు ఉంటారో వీళ్ళని అసలు మనం కనిపెట్టడం కూడా కష్టం. ఇక సంజన, సో సంజనాని కూడా మనం ఒక 98% శ్రీజకు సపోర్ట్ ఇచ్చుకోవచ్చు. సో శ్రీజ టీంకి కొంచెం తక్కువే ఉంది. కానీ ఈ టైంలో మాదిరి కనుక ఇటు పక్క నించుందా, ఇక మనకు కావాల్సిన నీ గొడవలు చక్కగా ఫస్ట్ కాళ్ళు వణికేది తనూజాకి, నెక్స్ట్ దివ్యకి, భరణి గారికి, అందరికి రకరకాలుగా ఉంటుంది. గేమ్ ఎటైనా తిరగచ్చు. అందుకే మాధురి గారు ఇటుంటే బాగుంటుందని నాకు అనిపించింది. కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్.